ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము మంచి రెసిపీ చేసుకుందాము. సమ్మర్గా కూల్గా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. మట్కా కుల్ఫీ అంటారు. దీనికోసం నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. బాదమును ఇంకా కాజు తీసుకున్నాను. మనకు ఒక 7-8 బాదము, ఒక 8-10 వరకు కాజు తీసుకున్నాను. మిక్సీ గ్రైండర్లో వేసుకున్నాను. మనం దీన్ని పొడి చేసుకోవాలి. అలాగే షుగర్ వేసుకుందాము. ఒక 4 స్పూన్ల షుగర్ వేసుకుందాము. ఇలాచీలు కూడా తీసుకున్నాను. లవంగ, యాలకులు ఒక 5-6 ఉంటాయి. అవి వేసుకుంటే మంచి వాసన వస్తుందన్నమాట. ఇలా మట్కా కుల్ఫీకి ఇలాచీ ఉంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా పొడిగా చేసుకోవాలి. చాలాసేపు తిప్పితే కాజు అంతా ఆయిల్ వదులుతుంది. కాబట్టి తొందరగానే ఒకసారి ఇట్లా 2 సార్లు తిప్పి తీసేయాలన్నమాట. అప్పుడు పొడిగా అయిపోతుంది, షుగర్ మెదుగుతుంది. ఇప్పుడు మనము ఒక స్టీల్ డేక్ష పెట్టేసుకొని దాంట్లో మనము 1 కప్పు పాలు వేసుకుందాము. ఇవి కాచి చల్లార్చిన పాలండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్. ఇవి మనం బయట నుంచి తెచ్చిన ప్యాకెట్ పాలు అనమాట. అవి వేసుకుంటేనే కుల్ఫీ అనేది కొద్దిగా మందంగా వస్తుంది, మంచిగా గడ్డగా వస్తుంది అనమాట. మనం ఇంట్లో టీ చేసుకునే గేదె పాలు చేసుకుంటే బాగా రాదనమాట. దీనికోసము ఫుల్ ఫ్యాట్ మిల్క్ పాలే కావాలి. 1 కప్పు పాలు వేసాను. ఇప్పుడు పాలు ఇవి కాచి చల్లార్చినవి మళ్ళీ మనం వేడి చేసుకుందాము. ఇప్పుడు ఒక 2-3 స్పూన్ల పాలు విడిగా తీసుకొని దాంట్లో నేను ఇది వేస్తున్నాను, మన కుంకుమ పువ్వు వేస్తున్నాను. మంచి కలర్ రావడానికి ఇలా కుల్ఫీలో, ఐస్ క్రీమ్లో ఇలా వేస్తే బాగుంటుందన్నమాట. కలర్ కూడా వస్తుంది, మంచి వాసన వస్తుందన్నమాట. అవి నానడానికి పక్కన పెట్టేశాను. ఇప్పుడు పాలు మరుగుతున్నవి, పొంగకుండా చూసుకుంటూ అక్కడే కలపాలి. 1 కప్పు పాలు వేసాను, కాచి చల్లార్చిన పాలు ఆల్రెడీ. ఇప్పుడు మనము చిటికెడు పసుపు వేసుకుందాం. ఫుడ్ కలర్ ఎల్లో వేయకుండా నేను ఆరోగ్యకరమని పసుపు వేసాను. మంచి కలర్ వస్తుందన్నమాట కుల్ఫీ. మనము ఆర్టిఫిషియల్ కలర్ వేయడం కంటే ఇలా న్యాచురల్ వేసుకోవచ్చు. ఇది మీగడ అనమాట. నేను 2-3 రోజుల నుంచి మీగడ తీసి పెడుతున్నాను. ఒక 1/2 కప్పు ఉంటుంది. మనం పాల మీద మీగడ వస్తుంది కదా, అది వెంటనే తీస్తూ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు 2-3 రోజులలో తయారైపోతుంది. మనం మీగడని ఏం చేయాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఆ మీగడ వేసాను, వేసి కలపాలన్నమాట. మీగడంతా పాలలో కలిసిపోవాలి. మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడి వేసేద్దాం అందులో అంతా. మీరు మిక్సీలో వేసిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ వేస్తున్నాను. కొద్దిగా టైం పడుతుంది, ఇక్కడ మొత్తం దానికి అంటుకుపోతుంది కాబట్టి. మొత్తం వీడియో చిన్నది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి నేను ఇలా తీసి వేస్తున్నాను. మనకు టైం ఉంది వీడియోకి. మొత్తము ఏమి వేస్ట్ కాకుండా మొత్తము జార్లో అదంతా తీసేసుకొని మిగిలింది ఏమంటే అందులో కొన్ని పాలు పోసుకొని మనము చూసారా ఇలా పాలు వేసేసుకొని మిగిలింది కూడా వేసేసుకుందాం. ఏం వేస్ట్ కాకుండా, డ్రై ఫ్రూట్స్ కదా, ఏం వేస్ట్ చేయకుండా మనం పొడి అంతా ఇందులో పాలల్లో వేసుకొని గడ్డ కట్టకుండా మీడియంలో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇవి రోజ్ పెటల్స్ అండి, గులాబీ పువ్వులు. మన ఇంటివే, మీరు బయటన్నా తెచ్చుకోవచ్చు, ఇంట్లో ఉన్న వేసుకోవచ్చు. ఈ కుల్ఫీలో చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఇది గులాబీ రేకులు. దీంతోనే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది. గులాబీలు ఆరోగ్యానికి కూడా మంచిదే కాబట్టి నేను ముందుగా విడివిడిగా చేసుకొని వాటిని రేకులను నీళ్ళలో వేసి కడిగాను ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ నీళ్ళలో వేసి పెట్టుకున్నాను, లేకపోతే ఎండిపోతాయని. కొన్ని వేసాను ఇప్పుడు పాలలో. చాలా మంచిగా వాసన వస్తుంది గులాబీ రేకులతో. కంపల్సరీ వేయండి. రోజెస్ ఎక్కడైనా దొరుకుతాయి మనకు. మనం ఇంట్లో కూడా పెంచుకుంటూనే ఉంటాము రోజెస్ని. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది రోజ్ ఫ్లవర్ చెట్టు కాబట్టి అందరికీ దొరుకుతుంది, అందుబాటులో ఉంటుంది. మీరు కూడా తప్పక వేయండి, ఇందులో స్కిప్ చేయకూడదు. చూసారా, ఇలా కలిసిపోవాలి మొత్తము. మంచి మరుగుతుంటేనే మంచి వాసన, స్మెల్ వస్తుంది. ఇలా పాలు చిక్కబడాలన్నమాట. మనం వేసిన పౌడర్కి అది చిక్కబడుతుంది. ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లగా కానిద్దాం. ఒక 10 మినిట్స్కి ఇది థిక్ అయిపోతుంది. చూసారా, మొత్తం కంప్లీట్గా కూల్ కావాలన్నమాట. మీకు ఇలాంటి పాత్రలు ఉంటే తీసుకోండి, లేకపోతే మనము పేపర్ గ్లాసెస్ అన్నా తీసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను.
చూసారా ఇలా మొత్తం ఫుల్ నింపకుండా సగం సగం వేద్దాము. అంత క్వాంటిటీ కూడా మనం తినలేము కదా. ఇది పెద్ద బౌల్ కాబట్టి నేను అందులో వేసేసాను. దీన్ని మిగిలిన దాంట్లో ఇలా చిన్న చిన్న గ్లాసెస్, ఇప్పుడు టీ తాగడానికి ఇవే ఇస్తున్నారండి బయట, కాబట్టి మనకి ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి. నేను వెళ్ళినప్పుడల్లా తీసుకుంటూ ఉంటాను. చూసారా ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బాదము, కాజు, మనకి ఏవి అవైలబుల్ ఉంటే అవి. కిస్మిస్ మాత్రం వేయకూడదండి, కిస్మిస్ వేస్తే బాగుండదు. అలా కొన్ని కొన్ని వేసేసుకోవాలి పైనుండి. నేను చల్లగా అయిపోయిన తర్వాతనే ఇందులో వేసాను. ఈ బౌల్స్లో పూర్తిగా కంప్లీట్గా చల్లగా కావాలన్నమాట. ఇప్పుడు రోజ్ పెటల్స్ కూడా మనము రేకులు కూడా, పూల రేకులు కూడా వేసేసుకుందాము. చూసారా ఇలా కొన్ని కొన్ని పైనుంచి వేస్తుంటే చాలా బాగా కనపడుతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది మట్కా కుల్ఫీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. 1 కప్పు పాలు ఉంటే మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు తింటున్నాము కరోనా వచ్చిన తర్వాత, కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు. ఏమంతా ఎక్కువ సామాగ్రి కూడా పట్టదు. ఈ మట్కా కుల్ఫీకి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు. మనం వేసిన సామాగ్రి అంతా ఇంట్లో అందుబాటులోనే ఉంటుంది ఎప్పటికీ. ఇది సాఫ్రాన్ అండి, కుంకుమ పువ్వు. పైనుంచి ఇలా ఒక్కొక్క రేకు వేస్తే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది, వాసన కూడా. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా వేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు అందరూ దగ్గర ఉంటుంది, బిర్యానీలో చేస్తున్నారు, అందరూ వేస్తున్నారు కాబట్టి అందుబాటులో ఉంటుంది. ఉంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. స్మెల్, వాసన కూడా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. చూసారా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టాను. వీటిని ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 గంటలన్నా ఉండాలి కనీసం. మనము రాత్రి చేసి పెట్టేసి మార్నింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే మార్నింగ్ చేసి మధ్యాహ్నం అన్నా మనము 3-4 వరకు తిన్నా కూడా బాగుంటుంది. నైట్ తింటే కొద్దిగా జలుబు చేస్తుంది, కానీ మధ్యాహ్నం పూట తింటే చాలా బాగుంటుంది. చూసారా ఇలా అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిని మనం కవర్ చేయాలన్నమాట. మనం సిల్వర్ ఫాయిల్తోని కవర్ చేసేసి నీళ్లు పడకుండా డీప్లో పెడతాం కాబట్టి ఐస్ ఫామ్ కాకుండా మనం ఒక్కొక్కటి తీసుకొని దానికి ముందు సైజ్ చూసుకొని కట్ చేసుకొని ఇలా మొత్తం కవర్ చేయాలి. ఎక్కడ బయటికి కనపడకుండా, గాలి అనేది పోకుండా మొత్తం కవర్ చేసేసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయాలి టైట్గా. చూసారా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసేయాలన్నమాట. ఇలా టైట్గా వేసేస్తే అది కదలకుండా ఉంటుంది, ఐస్ కూడా దీంట్లో ఫామ్ కాదనమాట. చూసారా ఇలాగే మొత్తం అన్నీ చేసుకుందాము. చిన్న కుండలకి చూసారా ఇంత ఈజీగా అయిపోతుందో. సిల్వర్ ఫాయిల్ అంటుకుపోతుంది, కానీ రబ్బర్ బ్యాండ్ వేయాలి. చూసారా ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా. ఎవరైనా చేయొచ్చు, పిల్లలు కూడా ఈ ఐస్ క్రీమ్ చేయొచ్చు మట్కా కుల్ఫీని. ఈ సమ్మర్లో మనం కూల్గా చాలా చక్కగా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కానీ మనం కూడా వెరైటీగా తినాలన్నప్పుడు ఇలాంటివి చేసి మనము సర్వ్ చేస్తే మన చేతులతో మనం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. చూసారా ఇలా మొత్తం రెడీ అయిపోయినాయి. వీటిని మనం ఇప్పుడు డీప్లో పెట్టుకుందాము. 6 అవర్స్ అన్న పెట్టాలి కనీసము. ఒక 5 అవర్స్ లోపలనే మనకు ఇది గట్టిగా అయిపోతుంది, కానీ 6 అవర్స్ కంపల్సరీ పెట్టాలి. అప్పుడే మనకి ఇది చక్కగా గట్టి పడుతుంది అన్నమాట. ఇప్పుడు 6 అవర్స్ తర్వాత ఒక 10 మినిట్స్ బయట పెట్టండి. వెంటనే తీసిన వెంటనే తింటే గట్టిగా ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ మీరు బయట పెడితే నార్మల్గా వస్తుంది. చూసారా ఎంత బాగుందో, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. నేను వేసిన వీడియోలన్నీ మీకు ముందుగా అందుతాయి. చూసారా ఎంత బాగుందో, చూడడానికి చాలా సింపుల్గా ఈజీగా కొద్ది సామాగ్రితోనే మనం చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. మనం అంతేమీ కష్టపడని అవసరం లేదు. పాలల్లో డ్రై ఫ్రూట్స్ వేసి, షుగర్ వేసేసి, రోజ్ పెటల్స్ వేసేసి, చూసారా ఎంత బాగుందో. ఈజీగా తినాలనిపిస్తుంది కూడా కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. చూసారా ఎంత బాగుందో.
ఈ సమ్మర్లో కూల్గా ఇలా చేసుకొని అందరం కుటుంబంతో కలిసి తింటే ఎంత బాగుంటుంది కదా. బయట నుంచి తేకుండా ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరం కదండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. స్పూన్లో తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో కదా. మనం ఏమి అంత అన్నీ ఎక్కువ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ అవి కానీ ఏమీ వేయలేదు, న్యాచురల్గా చేసాము. డ్రై ఫ్రూట్స్తోని, పాలతోని. చూసారా ఎన్ని చేసుకున్నాము, 1 కప్పు పాలతోని మనకి ఇన్ని వచ్చేసినాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.